వెల్కమ్ టు టీసాట్ నీట్ జువాలజీ క్రాష్ కోర్స్లో రిమైనింగ్ టాపిక్స్ని గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. మనము ఆల్రెడీ కొన్ని టాపిక్స్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని మరి కొన్ని కవర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం ఈ క్లాస్లో. లెటస్ ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ద సెల్స్ లైనింగ్ ది బ్లడ్ వెజల్స్ బిలాంగ్స్ టు ది కేటగిరీ ఆఫ్. ఈ క్రింది వాటిలలో ఏ రకమైనటువంటి కణజాలము రక్తనాళాలలో ఉండేటటువంటి కణజాలంగా పరిగణిస్తూ ఉన్నాము? ఇది క్వశ్చన్ అండి. చాలా బాగుంది ఈ క్వశ్చన్. సాధారణంగా బ్లడ్ వెజల్స్లో అంతర్గతంగా రక్తనాళాల లోపల అంతర్గతంగా ఉండేటటువంటి కణజాలాన్ని మనం పరిశీలించి చూద్దాం. ఫస్ట్ వన్, స్మూత్ మజిల్ టిష్యూ, ఆప్షన్ 1. సెకండ్ వన్ ఇస్ ది స్క్వామస్ ఎపిథీలియం. థర్డ్ వన్ ఇస్ ది కాల్మునార్ ఎపిథీలియం. ఫోర్త్ వన్ ఇస్ ది కనెక్టివ్ టిష్యూ. ఒకసారి మనము ఈ ఆప్షన్స్ని గురించి పరిశీలించి చూస్తే, సాధారణంగా ఉపకళా కణజాలములో అవి కణాలు అమర్చబడేటటువంటి విధానాన్ని బట్టి మనము 3 రకాలుగా విభజించాం. స్థరిత ఉపకళా కణజాలం, సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం, అలాగే క్యూబాయిడల్ ఎపిథీలియల్ టిష్యూ అంటే ఘనాకార ఉపకళ, కాల్మునార్ ఎపిథీలియల్ టిష్యూ స్తంభాకార ఉపకళ. ఈ 3 రకాల్లో మనకి రక్తనాళాలు ఏ రకమైన కణజాలంతో ఏర్పడ్డాయో చూద్దాం. ఫస్ట్ వన్, స్మూత్ మజిల్ సెల్స్ టిష్యూ అంటే మనకు మజిల్ టిష్యూ అన్నారు. అంటే మజిల్ టిష్యూ అంటే స్మూత్ మజిల్ టిష్యూ అంటే ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ విత్ ది ఎపిథీలియల్ టిష్యూ. యూ షుడ్ రిమెంబర్, ఇక్కడ కండర కణజాలం గురించి మాట్లాడుతున్నాం, నునుపు కండర కణజాలం గురించి. కాబట్టి ఇది ఆన్సర్ అవ్వడానికి వీల్లేదు. రెండవది స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూ. స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూ అనేటటువంటిది చూసినట్లయితే సాధారణంగా రక్తనాళాల లోపల స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూ అనేటటువంటిది అధికంగా ఉండేటటువంటి కణజాలం. థర్డ్ వన్ ఇస్ ది కాల్మునార్ ఎపిథీలియల్ టిష్యూ, స్తంభాకార ఉపకళా కణజాలం. ఈ స్తంభాకార ఉపకళా కణజాలము అనేటటువంటిది మనం పరిశీలించి చూసినట్లయితే అధికంగా జీర్ణాశయం లోపల, చిన్న ప్రేగు లోపల, సీలియేటెడ్ కాల్మునార్ ఎపిథీలియల్ టిష్యూ ఫాలోపియన్ నాళాల లోపల, అదేవిధంగా శ్వాసనాళికల లోపల అమర్చబడి ఉండేటటువంటి కణజాలం. సో కనెక్టివ్ టిష్యూ అనేది ఇక్కడ మనకు రక్తనాళాల్లో ఉండటానికి అవకాశం లేదు. కాబట్టి ఫస్ట్ ఆన్సర్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సెకండ్ ఆన్సర్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ ది స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూ. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వెళ్దామండి. ద సీలియేటెడ్ కాల్మునార్ ఎపిథీలియల్ సెల్స్ ఇన్ హ్యూమన్స్ ఆర్ నోన్ టు అక్కర్ ఇన్. సీలియేటెడ్ అంటే కశాభయుత కాల్మునార్ ఎపిథీలియల్ టిష్యూ స్తంభాకార ఉపకళా కణజాలాలు ఈ క్రింది వాటిల్లో ఏ భాగాల్లో కనిపిస్తాయని మనల్ని అడగడం జరిగింది. వీటిలో మనం ఆప్షన్స్ని చూసినట్లయితే, 1 యూస్టాచియన్ ట్యూబ్ అండ్ స్టమక్ లైనింగ్, రెండవది బ్రాంక్యూల్స్ అండ్ ఫాలోపియన్ ట్యూబ్యూల్స్, మూడవది బైల్ డక్ట్ అండ్ యూసోఫేగస్, ఫోర్త్ వన్ ఇస్ ది fallopian tube and urethra. If you see the answers, eustachian tube and stomach line. Eustachian tube is the tube which connects the internal ear with the pharynx. Generally, the eustachian tube internally connected with that is the one type of connective tissue. So internally stomach is lined up with the columnar tissue, so it is not related with our epithelial tissue eustachian tube. This is the wrong answer. Second one, bronchioles and fallopian tubules. So all the bronchioles means the fine branches of the primary and secondary bronchus is known as the bronchioles, which are innervated into the alveoli. ప్రాథమిక, ద్వితీయ శ్వాసనాళిక చివరి భాగాలను శ్వాసనాళికలు అంటాం. ఈ శ్వాసనాళికలన్నీ కూడా మనకి అల్వియోలై అంటే వాయుకోశాల లోపల అంతమవుతాయి. వీటి లోపల మనము సీలియేటెడ్ కాల్మునార్ టిష్యూని చూడొచ్చు. అలాగే ఫాలోపియన్ ట్యూబ్యూల్స్ అంటే శ్రీబీజ వాహికల లోపల కూడా సీలియేటెడ్ కాల్మునార్ టిష్యూ ఉంటుంది. కాబట్టి సెకండ్ ఆన్సర్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్.
థర్డ్ వన్ బైల్ డక్ట్ అండ్ యూసోఫాగస్. బైల్ డక్ట్ అంటే మనము కాలేయం నుంచి పైత్యరసాన్ని చిన్న ప్రేగుకు తీసుకొచ్చే నాళాన్ని బైల్ డక్ట్ అని పిలుస్తాము. యూసోఫాగస్ ఇక్కడ మనకి సీలియేటెడ్ కాలుమినార్ ఎపిథీలియం కనపడదు. నెక్స్ట్ వన్ ఫాలోపియన్ ట్యూబ్యూల్ అండ్ యురెత్రా. ఫాలోపియన్ ట్యూబ్యూల్లో మనం సీలియేటెడ్ కాలుమినార్ ఎపిథీలియం ఉంటుంది, కానీ యురెత్రా అంటే యూరినరీ బ్లాడర్ లోపల సూడో స్ట్రాటిఫైడ్ స్ట్రాటిఫైడ్ ఎపిథీలియల్ టిష్యూ ఉంటుంది. కాబట్టి ఇది ఆన్సర్ అవ్వడానికి అవకాశం లేదు. సో అవర్ ఆన్సర్ ఇస్ ది బి. బ్రాంక్యూల్స్ అండ్ ఫాలోపియన్ ట్యూబ్స్ ఆర్ మేడప్ ఆఫ్ ciliated columnar epithelial tissue. Second one, the sound box of birds is called. సాధారణంగా ప్రతి జీవిలో కూడా శబ్దాన్ని ఉత్పత్తి చేసే నిర్మాణం ఉంటుంది. ఆ శబ్దాన్ని ఉత్పత్తి చేసేటటువంటి నిర్మాణం సకశేరుకాల్లో బాగా అభివృద్ధి చెందింది. సకశేరుకాలు అయినటువంటి చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. వీటిలో అత్యధికంగా శబ్దాన్ని ఉత్పత్తి చేసే శక్తి పక్షులకు ఉందండి. పక్షుల్లో ఈ సౌండ్ బాక్స్కు మరొక పేరుతో పిలుస్తాము. దాన్ని ఏమని పిలుస్తాం? ఫస్ట్ వన్ పైగోస్టైల్, లారింగ్స్. థర్డ్ ఆప్షన్ ఇస్ ది సైరింగ్స్. డి సింక్రానం. ఈ నాలుగిట్లో ఏ ఆప్షన్ని మనము సౌండ్ బాక్స్గా పిలుస్తాము అనేది అడగడం జరిగింది. సాధారణంగా పైగోస్టైల్ అనేటటువంటి నిర్మాణము నాడీదండానికి దగ్గరగా ఉంటుంది, ఇది కాదు. లారింగ్స్ అంటే సకశేరుకాల్లో ఉన్నటువంటి శబ్దిని లారింగ్స్ అని పిలుస్తాం. మనందరిలో కూడా థైరాయిడ్ గ్రంథికి వెనుక వైపున లారింగ్స్ అనేది ఉంటుంది, దాన్ని సౌండ్ బాక్స్గా పరిగణిస్తాం. ఏది? మ్యామల్స్, క్షీరదాలు. సైరింగ్స్ ఈజ్ ది ఎనదర్ నేమ్ ఆఫ్ ది సౌండ్ బాక్స్ ఆఫ్ ది బర్డ్స్. సింక్రానం ఈజ్ ది వన్ టైప్ ఆఫ్ bone which is located in the skeleton of the birds. So our answer is the syrinx. Next one, Ascaris larva is called. సాధారణంగా మనందరికీ తెలుసు, మనము వివిధ రకాలైనటువంటి పరాన్న జీవులను గురించి నేర్చుకున్నాము. ఎంటబీబా హిస్టాలిటికా వల్ల వచ్చే అమీబియాసిస్ వ్యాధి, ఆస్కారిస్ వలన వచ్చేటటువంటి ఆస్కారియాసిస్ అనే వ్యాధి, అలాగే మనకు ఫైలేరియా వ్యాధి ఉకరేరియా బ్యాన్క్రాఫ్టీ వలన వస్తుందని తెలుసు. మలేరియా ప్లాస్మోడియం వలన వస్తుందని మనం రకరకాల వ్యాధుల గురించి చదువుకున్నాం. మరి ఇక్కడ ఆస్కారియాసిస్ అనే వ్యాధి వచ్చేటటువంటి ఆస్కారిస్లో యొక్క జీవిత చరిత్రలో కనపడే డింబకం పేరేంటి అని అడగటం జరిగింది. దానికి ఆప్షన్స్ ఇచ్చారు: సిస్టిసర్కస్, హెగ్జాకాంత్, రాబ్డేటిఫామ్, ఆంకోస్పియర్. ఇక్కడ ఈ ఆన్సర్స్ని చూసినట్లయితే సిస్టిసర్కస్ అనేటటువంటి లార్వా దశ మనకు ఆస్కారిస్ యొక్క జీవిత చరిత్రలో కనపడటానికి అవకాశం లేదు. ఇది సిస్టోడ్స్లో ఉంటుంది. సెకండ్ వన్ హెగ్జాకాంత్ లార్వా. ఈ హెగ్జాకాంత్ లార్వా మనము ఇతర నిమాటిహెల్మెంతిస్ జీవుల్లో పరిశీలించి చూస్తాము. థర్డ్ వన్ రాబ్డైటిఫామ్ లార్వా. రాబ్డైటిఫామ్ లార్వా ఈజ్ ది లార్వా విచ్ క్యాన్ బి సీన్ ఇన్ ది లైఫ్ సైకిల్ ఆఫ్ ది ఆస్కారిస్. ఆంకోస్పియర్ అనేటటువంటి లార్వా దశ మనకు ఆస్కారిస్ యొక్క జీవిత చరిత్రలో కనబడటానికి అవకాశం లేదు. సో అవర్ ఆన్సర్ ఇస్ ది రాబ్డైటిఫామ్ లార్వా. నెక్స్ట్, యూథీరియన్స్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై. ఇక మ్యామల్స్కి సంబంధించి, క్షీరదాలకు సంబంధించినటువంటి ప్రశ్న ఇక్కడ అడగడం జరిగిందండి. యూథీరియన్స్ మ్యామల్స్ని మనము హైలీ డెవలప్డ్ మ్యామల్స్ క్షీరదాలను యూథీరియన్స్ అంటాం. సాధారణంగా క్షీరదాలను 3 విభాగాలుగా విభాగాన్ని 3 క్రమాలుగా విభజించాం: ప్రోటోథీరియన్స్, మెటాథీరియన్స్ అండ్ యూథీరియన్స్. ఈ యూథీరియన్స్ అనేటటువంటి జీవుల యొక్క లక్షణాలు ఏంటి అని ఇక్కడ ప్రశ్నించడం జరిగింది. ఒకటి, ఫస్ట్ ఆన్సర్ హెయిరీ స్కిన్ ఈజ్ ఇట్స్ ఏ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ది యూథీరియన్స్. సెకండ్ వన్ ట్రూ ప్లాసెంటేషన్. Third one, ovoviviparasity. Fourth one is the glandular skin. Here if you see the hairy skin is also a character, but it is not a distinguished character of the eutherians. Next one, true placentation. True placentation means the formation of the placenta in between the mother and
infants. During the embryonic development, we can see the mammals are known as the amniotes, in which we can see the formation of the placenta. Placenta formation which helps in the nourishment and supply of the oxygen from the mother to fetus. This is a characteristic feature of the eutherians. Third one is the ovoviviparity. It is a oviparity is not a characteristic feature of the eutherians. Glandular skin is also not a characteristic feature of the eutherians. సాధారణంగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందినటువంటి క్షీరదాలను గురించి మనం పరిశీలించి చూసినట్లయితే క్షీరదాలలో పిండాభివృద్ధిలో ప్లాసెంటా అంటే జరాయువు యొక్క నిర్మాణం అనేది అతి ముఖ్యమైనది. జెస్టేషన్ పీరియడ్లో ఎదుగుతూ ఉన్నటువంటి పిండానికి తల్లి గర్భం నుంచి ఆక్సిజన్ మరియు న్యూట్రియంట్స్ సప్లై జరగడానికి ఉపయోగపడేటటువంటి నిర్మాణాన్ని ప్లసెంటా లేదా ఏమంటాము జరాయువు అంటాం. ఇది యూథీరియన్స్ యొక్క అతి ముఖ్యమైనటువంటి లక్షణం. మన ఆన్సరు ట్రూ ప్లాసెంటేషన్. నెక్స్ట్ వన్, టెంపరేచర్ చేంజెస్ ఇన్ ది ఎన్వైరన్మెంట్ ఎఫెక్ట్ మోస్ట్ ఆఫ్ ది యానిమల్స్ విచ్ ఆర్ నోన్ యాజ్ విచ్ టైప్ ఆఫ్ యానిమల్స్. సాధారణంగా ఉష్ణోగ్రత అనేటటువంటిది వివిధ రకాలైనటువంటి జీవుల యొక్క ఏమంటారు నిర్మాణాలను వాటి యొక్క బిహేవియర్ను కూడా మార్చడానికి అవకాశం ఉంది. మరి పరిసరాల్లో ఉన్నటువంటి ఉష్ణోగ్రతను బట్టి జీవుల యొక్క శరీర ఉష్ణోగ్రత మారితే అటువంటి జంతువులను ఏమంటాము? ఆన్సర్స్ చూద్దాం. పైక్లోథర్మిక్, హోమియోథర్మిక్, సి ఆక్వాటిక్, డి డెజర్ట్ లివింగ్. సాధారణంగా మనకు తెలుసు శరీర ఉష్ణోగ్రత పరిసరాలను బట్టి మారకుండా ఉంటే అటువంటి జంతువులను మనము హోమియోథర్మిక్ యానిమల్స్ అని పిలుస్తాం. కాబట్టి టెంపరేచర్ని బట్టి జీవుల యొక్క శరీర ఉష్ణోగ్రత మారితే వాటిని పైక్లోథర్మిక్ యానిమల్స్ అని పిలవటం జరుగుతుంది. సో మన ఆన్సర్ ఇక్కడ పైక్లోథర్మిక్ యానిమల్స్, ద యానిమల్స్ విచ్ కెన్ చేంజ్ దేర్ బాడీ టెంపరేచర్ అకార్డింగ్ టు ది ఎన్వైరన్మెంట్, ద చేంజెస్ విచ్ అక్కర్స్ ఇన్ ది క్లైమేట్ ఆఫ్ ది those regions. Next one, Taenia saginata differs from Taenia solium in which characters? సాధారణంగా Taenia saginata, Taenia solium అనేవి రెండు జంతువులు ప్లాటిహెల్మెంతిస్ వర్గానికి చెందినవి. ఈ ప్లాటిహెల్మెంతిస్ వర్గానికి చెందినటువంటి Taenia solium వల్ల వచ్చే వ్యాధిని టీనియాసిస్ అని పిలుస్తాం. Taenia saginata వలన వచ్చేటటువంటి వ్యాధిలో మనం పరిగణించినట్లయితే సాధారణంగా దీన్ని టీనియాసిస్ అని పిలవటం జరుగుతూ ఉంది. ఈ Taenia saginata, Taenia solium ఒకే ప్రజాతికి చెందినప్పటికీ కూడా ఈ రెండింటి మధ్య కొంత తేడా అనేది కనపడటం జరుగుతుంది. మరి ఏంటా డిఫరెన్సెస్? ఏ లక్షణాల ఆధారంగా Taenia solium, Taenia saginata అని వేరువేరుగా మనం పరిగణించవచ్చు. ఒకటి, absence ఆఫ్ స్కోలెక్స్ హుక్స్. సెకండ్, absence ఆఫ్ స్కోలెక్ హుక్స్ అండ్ uterine branching. Next one, absence of scolae hooks and presence of both male and female reproductive organs. Fourth one is the presence of scolex hooks. సాధారణంగా స్కోలెక్స్ పైన హుక్కులు అంటే చిన్న చిన్న కొక్కేల వంటి నిర్మాణాలు Taenia soliumలో ఉంటాయి, Taenia saginataలో ఉండవు. Taenia solium ఆర్ Taenia saginataలో రెండింటిలోనూ శరీరము 3 భాగాలుగా విభజించబడి ఉంటుంది. స్కోలెక్స్, మెడ మరియు ట్రంక్ రీజన్. ఈ స్కోలెక్స్ పై భాగంలో హుక్స్ ఉండటం అనేది Taenia soliumలో జరుగుతుంది, Taenia saginataలో జరగదు. సో absence of the scolex hooks is the difference in between the Taenia saginata and Taenia solium. Next one, ecdysis is shedding off. ecdysis అనే దానిలో ఏమి శరీరం నుంచి విడిపోతుంది అంటే అసలు ecdysis అనేటటువంటి విషయాన్ని మనం ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవాలి. సాధారణంగా ecdysis అనేటటువంటి దాన్ని నిర్మోచనము అంటాం తెలుగులో. నిర్మోచనము అంటే ఏమిటి? కొన్ని రకాలైనటువంటి కీటకాలు తమ యొక్క జీవ ప్రక్రియలో మెటమార్ఫసిస్ జీవి
రూపాంతరం చెందుతూ ఉన్నప్పుడు తమ శరీరం పైన ఉన్నటువంటి ఎపిడర్మిస్ బాహ్య చర్మాన్ని వదిలివేయటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్నేక్స్ కుబుసం విడుస్తాయని చెప్తారు, దాన్ని మౌల్టింగ్ అంటాం. అదేవిధంగా కొన్ని ఇన్సెక్ట్స్ అంటే కీటకాల వంటి జంతువులు తమ చర్మం పైన శరీరం పైన ఉన్నటువంటి బాహ్య చర్మాన్ని వదిలివేయటం జరుగుతుంది. అవి ఎదుగుతూ ఉన్నటువంటి మెటమార్ఫసిస్ చెందుతున్న రూప విక్రియ చెందుతున్నటువంటి క్రమంలో దాన్ని ఈ ఎగ్డైసిస్ అనేటటువంటి జరుగుతూ ఉన్నప్పుడు ఏ పొరలను తన శరీరం నుంచి తీసివేస్తుంది అనేటటువంటిది ఇక్కడ క్వశ్చన్. ఒకటి స్ట్రేటమ్ కార్నియమా, రెండవది ఎపిడర్మిస్, మూడవది డర్మిస్, నెక్స్ట్ వన్ నాలుగవది స్ట్రేటమ్ మాల్ఫీజీ. దీనిలో ఆన్సర్ మనం చూసినట్లయితే ఎపిడర్మిస్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఈ ఎగ్డైసిస్ అనేటటువంటి షెడ్డింగ్ ఆఫ్ ఎపిడర్మిస్ ఈస్ నోన్ యాజ్ ది ఎగ్డైసిస్. In this ecdysis process, it will sheds the, what is that one? Epidermis, which is known as the outermost layer of the body wall. Okay, మన ఆన్సర్ వచ్చేసి ఎపిడర్మిస్గా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ ది కిడ్నీ ఆఫ్ అడల్ట్ ర్యాబిట్ ఈజ్. సాధారణంగా ర్యాబిట్ అనేది యూథీరియాకు చెందినటువంటి క్షీరదం. ఈ యూథీరియాకు చెందినటువంటి క్షీరదము ర్యాబిట్ లోపల ఏ రకానికి చెందినటువంటి మూత్రపిండం ఉంటుంది. సాధారణంగా ద ఎలిమినేషన్ ఆఫ్ నైట్రోజనస్ వేస్ట్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ది బాడీ ఈజ్ నోన్ యాజ్ ది ఎక్స్క్రీషన్, విసర్జన అంటాం. మరి విసర్జనకు ఉపయోగపడే నిర్మాణాలనే మూత్రపిండాలు అంటున్నాం. మూత్రపిండాలు ఏ రకానికి చెంది ఉంటాయి? సాధారణంగా 3 రకాలు. ఒకటి ప్రోటోనెఫ్రీడియా, మెటానెఫ్రీడియా, మీజోనెఫ్రీడియా. మరి ఈ ర్యాబిట్లో ఉన్నటువంటి మూత్రపిండము ఏ రకానికి చెందినటువంటి నెఫ్రీడియాగా కన్సిడర్ చేస్తాము అని చెప్పి ఇక్కడ ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఒకటి ప్రోటోనెఫ్రాస్, మిజోనెఫ్రాస్, మెటానెఫ్రాన్ అండ్ ఒపిస్తోనెఫ్రాన్. యాక్చువల్గా ఈ ర్యాబిట్లో ఉన్నటువంటి మూత్రపిండాన్ని మనము మెటానెఫ్రాన్గా కన్సిడర్ చేస్తాం. హైలీ ఎవాల్వ్డ్ కిడ్నీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ది మెటానెఫ్రాన్. ఈ మెటానెఫ్రాన్ అనేటటువంటి నిర్మాణంగానే ర్యాబిట్లో ఉన్న మూత్రపిండాన్ని మనం పరిగణించటం జరుగుతుంది. అవర్ ఆన్సర్ ఇస్ ది మెటానెఫ్రాన్. నెక్స్ట్ వన్, క్లాసిఫికేషన్ ఆఫ్ ది పోరిఫెరన్స్ ఈజ్ బేస్డ్ ఆన్. సాధారణంగా పోరిఫెరా వర్గానికి చెందినటువంటి జీవులను ఏ లక్షణం ఆధారంగా వర్గీకరిస్తాము? పోరిఫెరన్స్ అంటే ప్రోటోజివన్స్ తర్వాత ఎవాల్వ్ అయినటువంటి రెండవ అకశేరుక వర్గం. కొంతమంది మొదటి అకశేరుక వర్గంగా పరిగణిస్తున్నారు, బట్ హైమన్ క్లాసిఫికేషన్ ప్రకారం ఇది రెండవ అకశేరుక వర్గంగానే మనం పరిగణిస్తాం. ప్రోటోజివన్స్ తర్వాత వచ్చేటటువంటి జీవులు మల్టీ సెల్యులార్ యానిమల్స్. టిష్యూస్ ఆర్ యాబ్సెంట్. సో ఈ రకమైనటువంటి స్పాంజెస్లో పోరిఫెరన్స్లో వర్గీకరణ అనేది దేని ఆధారంగా, ఏ లక్షణం ఆధారంగా జరుగుతుంది? మొదటిది ఆప్షన్స్ చూద్దాం. బ్రాంచింగ్, సెకండ్ వన్ స్పిక్యూల్స్, థర్డ్ వన్ రిప్రొడక్షన్, నాలుగవది సిమెట్రీ. సాధారణంగా మనం పరిశీలించి చూసినట్లయితే పోరిఫెరన్స్ యొక్క శరీరం లోపల ఆధారాన్ని కలిగించటానికి అవన్నీ మల్టీసెల్యులర్ యానిమల్స్, బహుకణ జీవులు. ఎక్కడా కణజాలాలు లేవు. కణజాలాలే లేకపోతే అవయవాలు లేవు, ఆర్గన్స్ ఫార్మేషన్ కూడా జరగలే, ఆర్గన్ సిస్టమ్ లేదు, దానికి ఎండోస్కెలిటన్ కూడా లేదు. కానీ వాటి యొక్క శరీరంలో చిన్న చిన్న స్పిక్యూల్స్ అనేవి ఉంటాయి. కణాలకు ఆధారాన్ని ఇచ్చేటటువంటి కంటకాలు అనేటటువంటి నిర్మాణాలు ఉంటాయి. ఆ కంటకాలు లేదా స్పిక్యూల్స్ అనేటటువంటి నిర్మాణాలు 3 రకాల పదార్థాలతోటి ఏర్పడతాయి. ఒకటి కాల్షియం కార్బోనేట్, 2 డెమోస్పాంజిన్స్, 3 స్పాంజిన్ ఫైబర్స్ అని పిలుస్తాము. రెండవది స్పాంజిన్ ఫైబర్స్, మూడవది కాల్షియం ఇది సిలికాతో ఏర్పడినటువంటి కంటకాలు. ఈ కంటకాలను బట్టి అవి క్యాల్కేరియస్ స్పిక్యూల్సా, స్పాంజిన్ స్పిక్యూల్సా, నెక్స్ట్ వన్ సిలేషియస్ స్పిక్యూల్సా అనేటటువంటి విషయాన్ని బట్టి ఈ పోరిఫెరన్స్ని మనము క్లాసిఫికేషన్ చేయటం జరిగింది. కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి స్పిక్యూల్స్ ఆర్ ది a distinguished character which helps in the classification of the poriferans.
నెక్స్ట్ వన్, another question. The excretory structures of the flatworms and Taeniasolium are. సాధారణంగా టీనియాసోలియం, ఫ్లాట్వామ్స్, దాన్నే ఫ్లాట్వామ్స్ అని పిలుస్తాము. టీనియాసోలియంని బద్దెపురుగు అని పిలుస్తాం. ఈ టీనియాసోలియం అనేది ప్లాటిహెల్మింథస్ వర్గానికి చెందింది. దీనిలో విసర్జక అవయవాలు ఏ రూపంలో ఉంటున్నాయి? ప్లాటిహెల్మింథస్ వర్గానికి చెందిన జీవులన్నీ కూడా త్రిస్తరిత జీవులు. మొట్టమొదటి త్రిస్తరిత జీవులు ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్. ఈ జీవుల్లోనే ఎక్టోడమ్, ఎండోడమ్, మీజోడమ్ 3 జనన స్తరాలు ఏర్పడ్డాయి. ఈ మొదటి త్రిస్తరిత జీవుల్లో మొదటగా మనము ఏ రకానికి చెందినటువంటి విసర్జక అవయవాలు ఉన్నాయో అనేది ఇక్కడ ప్రశ్న. ఒకటి ఫ్లేమ్ సెల్స్, సెకండ్ వన్ ప్రోటోనెఫ్రీడియా, థర్డ్ వన్ మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్, ఫోర్త్ వన్ ఈజ్ ది గ్రీన్ గ్లాండ్స్. ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే గ్రీన్ గ్లాండ్స్, మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్ ఆర్ ది గ్లాండ్స్ which excretory glands which can be seen in the arthropod like the animals. గ్రీన్ గ్లాండ్స్ కానీ మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్ కానీ మనకు ఎక్కడ ఆర్థోపడా వర్గంలో కనిపించేటటువంటి విసర్జక అవయవాలు. ఇక ప్రోటోనెఫ్రీడియా అండ్ ఫ్లేమ్ సెల్స్. ఇక మనం చూసినట్లయితే టీనియాసోలియంలో మాత్రం ఫ్లేమ్ సెల్స్ లేదా జ్వాలా కణాలు అనేటటువంటి నిర్మాణాలు అతి ముఖ్యమైనటువంటి ఎక్స్క్రిటరీ స్ట్రక్చర్స్గా పరిగణిస్తాం. కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఫ్లేమ్ సెల్స్. నెక్స్ట్ వన్, మెటమార్ఫసిస్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఈజ్ రెగ్యులేటెడ్ త్రూ ది వన్ హార్మోన్, నేమ్ దట్ హార్మోన్. మెటమార్ఫసిస్ రూప విక్రియ ఇప్పుడే చెప్పుకున్నాం మనం. మెటమార్ఫసిస్ జరగడం కోసం ఎగ్డైసిస్ జరుగుతుందని. ఎగ్డైసిస్ మీన్స్ షెడ్డింగ్ ఆఫ్ ది ఎపిడర్మిస్ ఈజ్ నోన్ యాజ్ ది ఎగ్డైసిస్. ఈ ఎగ్డైసిస్ అనేటటువంటి ప్రక్రియ రూప విక్రియకు ఉపయోగపడుతుంది. మరి ఏ హార్మోను ఈ మెటమార్ఫసిస్కు ఉపయోగపడుతుంది అనేటటువంటి విషయాన్ని మనకి ఇక్కడ ప్రశ్నించడం జరిగింది. ఆప్షన్స్ చూద్దామండి. ఒకటి థైరాక్సిన్, నెక్స్ట్ ఫెరామోన్, థర్డ్ వన్ ఈజ్ ది ఎగ్డైసోన్, ఫోర్త్ వన్ ఈజ్ ది ఆల్ ఆఫ్ దిస్. ఈ హార్మోన్లన్నీ ఎగ్డైసిస్కు ఉపయోగపడుతున్నాయా అంటే మెటమార్ఫసిస్కు ఉపయోగపడుతున్నాయా చూద్దాం. థైరాక్సిన్ అంటే అది ఒక హార్మోను. ఈ హార్మోను ఇన్సెక్ట్స్ వంటి అకశేరుకాల్లో ఉండడానికి అవకాశం లేదు. ఫెరామోన్స్ ఆర్ ది వన్ టైప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ సిక్రీటెడ్ బై ది ఇన్సెక్ట్స్, బట్ దే ఫెరామోన్స్ ఆర్ హెల్ప్స్ ఇన్ ది ఓన్లీ రిప్రొడక్షన్ పర్పస్. ఫెరామోన్స్ అనేటటువంటివి ఇన్సెక్ట్స్ మధ్యలో ప్రత్యుత్పత్తి జరగడానికి ఉపయోగపడేటటువంటి పదార్థాలే కానీ ఎగ్డైసిస్కు ఉపయోగపడేటటువంటి పదార్థము కాదు. థర్డ్ వన్ ఈజ్ ది ఎగ్డైసోన్. సో అవర్ ఆన్సర్ ఈజ్ ది ఎగ్డైసోన్ ఈజ్ ది హార్మోన్ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది మెటమార్ఫసిస్. నెక్స్ట్ వన్, అడల్ట్ క్యూలెక్స్ అండ్ ఎనాఫిలస్ కెన్ బి డిస్టింగ్విష్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్. మనందరికీ తెలుసు the female Anopheles mosquito is the mosquito which causes the malaria to the human beings. Culex is the female Culex is the mosquito which causes the filaria in the human beings. Anopheles వల్ల మనకు మలేరియా వస్తుంది. ఆడ ఎనాఫిలస్ దోమ వల్ల, ఆడ క్యూలెక్స్ దోమ వల్ల ఫైలేరియా లేదా బోధకాలు లేదా ఎలిఫెంటియాసిస్ అనేటటువంటి వ్యాధులు వస్తున్నాయి. మరి ఈ అడల్ట్ క్యూలెక్స్ ఎనాఫిలస్ మస్కిటోస్ని మనము ఎలా గుర్తుపడతాం? ఇది క్యూలెక్స్ దోమ, ఇది ఎనాఫిలస్ దోమ అని ఎలా గుర్తుపట్టడానికి అవకాశం ఉంది? వాటి మధ్య ఏమైనా తేడాలు ఉన్నాయా? ఏ కారణాలు, ఏ లక్షణాల ఆధారంగా వాటిని గుర్తుపట్టవచ్చు, వేరువేరుగా గుర్తించవచ్చు అనేది ప్రశ్న. ఆన్సర్స్ చూద్దాం. ఫస్ట్ వన్ మౌత్ పార్ట్స్ అండ్ కలర్, సెకండ్ వన్ సిట్టింగ్ పోస్చర్, థర్డ్ వన్ యాంటెన్నే వింగ్స్, ఫోర్త్ వన్ ఈజ్ ది ఫీడింగ్ హ్యాబిట్స్. మరి ఈ వీటిలో ఏ రకమైనటువంటి లక్షణాల ఆధారంగా మనం క్యూలెక్స్ను ఎనాఫిలస్ను వేరువేరుగా గుర్తించవచ్చు అంటే ఫస్ట్ వన్ ఈజ్ ది మౌత్ పార్ట్స్ అండ్ కలర్. ఈ మౌత్ పార్ట్స్ క్యూలెక్స్ అండ్ ఎనాఫిలస్ మస్కిటోలో వేరువేరుగా ఉన్నాయండి. వాటి యొక్క కలర్ కూడా మనం వేరుగా గుర్తించవచ్చు. నెక్స్ట్ వన్ సిట్టింగ్ పోస్చర్. Sitting posture also differs from the Culex to Anopheles mosquito.
నెక్స్ట్ యాంటెన్నే వింగ్స్ అండ్ ఫీడింగ్ హ్యాబిట్స్ ఆర్ బోత్ ఆర్ సేమ్ ఇన్ ది క్యూలెక్స్ అండ్ ఎనాఫిలస్ మస్కిటో. సాధారణంగా ఈ క్యూలెక్స్ ఎనాఫిలస్ మస్కిటోలో ఉన్నటువంటి నోటి ముఖ భాగాలు, వాటి యొక్క రంగు మరియు అవి వాలి కూర్చునేటటువంటి విధానాన్ని బట్టి వీటిని క్యూలెక్స్ను ఎనాఫిలస్ను వేరువేరుగా గుర్తించడానికి అవకాశం ఉంది. కాబట్టి మన ఆన్సరు ఏ అండ్ బి. నంబర్ ఆఫ్ చేంబర్స్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ది క్రొకడైల్ ఈజ్, ఎన్ని గదులు ఉన్నాయి క్రొకడైల్ హార్ట్లో అంటే కేవలం 4 గదులతో కూడినటువంటి గుండె ఉంటుంది సరీసృపమైనటువంటి మొసలిలో. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? 4th ఆప్షన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, స్టార్ ఫిష్ బిలాంగ్స్ టు, స్టార్ ఫిష్ అనేటటువంటి అకశేరుకము ఇకైనోడర్మేటాకు చెందింది. ఈ స్టార్ ఫిష్ ఏ విభాగానికి చెంది ఉంటుందని ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏ ఆస్ట్రాయిడియా, బి ఓఫియోరాయిడియా, సి హాలోథురాయిడియా, డి క్రైనాయిడియా. ద ఆన్సర్ ఈజ్ ది ఆస్ట్రాయిడియా ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ది కామన్ ఇన్ వేల్, బ్యాట్ అండ్ ర్యాట్? చాలా బాగుంది క్వశ్చన్. వేల్ తిమింగలము, బ్యాట్ గబ్బిలము, ర్యాట్ ఎలుక. వీటన్నిటిలో కామన్గా ఉండే క్యారెక్టర్ ఏంటి? అన్నీ క్షీరదాలే, మరేంటి దీంట్లో కామన్గా ఉండేవి? క్షీరదాలైనా అన్నీ ఒకే రకంగా ఎక్కడ సిమిలర్గా, ఏ క్యారెక్టర్లో సిమిలర్గా ఉంటున్నాయి అని చెప్పి ఇక్కడ మనకు క్వశ్చన్ ఇవ్వటం జరిగింది. లెట్ us see the options. One is the absence of neck. Second one is the muscular diaphragm between the thorax and abdomen. Third one is the extra abdominal testes to avoid the high temperature of the body. Fourth one is the presence of external ears. If you see the absence of neck, but it is not a similar character among these animals. Rat is having the neck, so muscular diaphragm between the thorax and abdomen. This is the correct answer. Always the mammals are having the one diaphragm. Presence of diaphragm is a distinguished character in the all the mammals, which is present in between the thorax and abdomen. This is the correct answer. Third one is the extra abdominal testis to avoid the high temperature of the body is not a correct answer. Fourth one is the presence of external ears also not a correct answer for this question. Our answer is the muscular diaphragm between the thorax and abdomen. సో ఈ విధంగా మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం నీట్ జువాలజీలో డిస్కస్ చేయటం జరిగింది. ఇంకా మరికొన్ని క్వశ్చన్స్ని మనము నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.